అసలు బళ్ళారి గనుల్లో దాక్కున్న బెలగావ్ పొలాల్లో పండుకున్న తరుముకుంటా వస్తా తలకాయ కోస్తా. త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి కొత్త సినిమా అప్డేట్ అయితే రానే వచ్చింది. అసలు అభిమానులు ఏ రేంజ్ లో ఊహించుకుంటారు అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క. బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ మన ఈ సినిమాకే ఉన్నాయనేసి చెప్తున్నారు. పుష్ప రికార్డులను కూడా మొత్తం తుదముట్టిస్తుంది అనేసి చాలామంది అయితే నెటిజన్స్ చెప్తున్నారు. హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి కొత్త సినిమా అప్డేట్ అయితే రానే వచ్చింది. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ప్రభంజనం సృష్టించబోతుందా అనేటటువంటి అంచనాలు అయితే పెరిగినాయి ఈ సినిమా అప్డేట్ తోని. అయితే యాక్చువల్గా ఈ సినిమాని మొదటగా మన జూనియర్ ఎన్టీఆర్తోనే అనుకున్నప్పటికీ మధ్యలో మన అల్లు అర్జున్ పేరు అయితే రావడం జరిగింది, మనం అందరం చూసాం. కానీ మొత్తానికైతే మన నాగవంశీ ప్రొడ్యూసింగ్ చేస్తున్నటువంటి ఈ సినిమాకి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఎన్టీఆర్ అభిమానుల్లో అయితే అసలు పండగ వాతావరణం నెలకొన్నది. ఎంతలా అంటే అసలు ఇక ఆనందానికి అవధులు లేవు అని కూడా చెప్పొచ్చు. అసలు అభిమానులు ఏ రేంజ్లో ఊహించుకుంటారు అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క అనే రేంజ్లో ఊహించుకుంటున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి. ఈ కాంబినేషన్ మీద అంచనాలు అయితే భారీగా పెరిగినాయి అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో పోస్టర్ కూడా రివీల్ చేయడం జరిగింది. అసలు ఆ పోస్టర్లో చాలా అంశాలు అయితే మిళితమైనవి అనేసి మనకైతే అర్థమవుతున్నది. మొత్తం మైథాలజీని జోడించి ఎపిక్ని మిళితం చేసి ఒక వండర్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అసలు అరవింద సమేతలో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంతలా విజృంభించారంటే మనం చెప్పడానికి మాటలు కూడా లేవు. మన జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి ఒక డైలాగ్ ఏ రేంజ్లో పేలిందో మనందరికీ తెలిసిందే. అసలు బళ్ళారి గనుల్లో దాక్కున్న బెలగావ్ పొలాల్లో పండుకున్న తరుముకుంటూ వస్తా నీ తలకాయ తీస్తా అనేటటువంటి డైలాగ్ మర్చిపోతామా మిత్రమా? ఇది మామూలు విషయం కాదు. అసలు ఏ రేంజ్లో ఉందంటే అసలు ఆ పోస్టర్లో చాలా రకాల అంశాలు ప్రభావితం చేసినట్లు కనపడుతుంది. ఎందుకు అనంటే పైన చూసినట్లయితే మొత్తం త్రిశూల అవతారం కనపడుతున్నది, అంటే శివుని యొక్క శూలం. అదేవిధంగా కింద అడుగు భాగంలో చూసినట్లయితే మన కుమారస్వామి అంశ కనపడుతుంది. అంటే మొత్తానికైతే ఈ ఒకే పోస్టర్లో ఎన్నో రకాల అంశాలను అయితే సృష్టించాడు మన దర్శకేంద్రుడు మన త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి అదేవిధంగా అరవింద సమేతలో అసలు ఏ రేంజ్లో విజృంభించాడో మనం చూసాం. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పొచ్చు. మరి అటువంటి ట్రెండ్ సెట్ చేసినటువంటి కాంబినేషన్ ఇప్పుడు ప్రజెంట్ మరొక ట్రెండ్ సెట్ చేయడానికి వస్తుందని చెప్పొచ్చు. అసలు సోషల్ మీడియాలో అప్పుడే వార్ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ అనేటటువంటి వార్ అయితే కొనసాగుతుంది. ఏంటిదబ్బా ఆ వారు అంటే మొత్తం రికార్డులు మొత్తం బద్దలు కొడతాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ రికార్డులను దరిదాపుల్లోకి కూడా ఏ హీరో రాడు అనేసి అప్పుడే సోషల్ మీడియాలో ట్విట్టర్లో తెగ వైరల్ చేస్తున్నారు తమ యొక్క ఫ్యాన్స్. బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ మన ఈ సినిమాకే ఉన్నాయనేసి చెప్తున్నారు. పుష్ప రికార్డులను కూడా మొత్తం తుదముట్టిస్తుంది అనేసి చాలామంది అయితే నెటిజన్స్ చెప్తున్నారు. మరి వాళ్ళ యొక్క అంచనాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ సినిమా మీద అయితే ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది. అంటే ఈ యొక్క దైవ అంశాన్ని ఇక్కడ జోడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కుమారస్వామి అంశాన్ని చూపించేటటువంటి ప్రయత్నం, సుబ్రహ్మణ్య స్వామిని చూపించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అనేసి ఈ పోస్టర్లోనే అర్థమవుతున్నది. అంటే మొత్తానికి రక్త చరిత్ర లాగా కనబడుతుంది ఆ పోస్టర్ కింద చూసినట్లయితే. మొత్తం అంటే ధర్మానికి అధర్మానికి మధ్య ఒక బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్నదా, అంటే మహాభారత యుద్ధాన్ని తలపించే పరిస్థితులు కనబడుతున్నాయి అనేసి కూడా చాలామంది నెటిజన్స్ అప్పుడే దాని మీద రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఒక
ట్రెండ్ క్రియేట్ చేయడానికైతే ఇద్దరు కంకణం కట్టుకున్నారా అనేసి కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మనకు రోజు రోజుకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మన వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అక్టోబరులో వచ్చేటటువంటి ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ది కూడా గ్లిమ్స్ రావడం జరిగింది. మనందరం చూసాం. ఏ రేంజ్లో విజృంభించిందో అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి సందర్భంలో ఇటు చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు, అటువైపు పవర్ఫుల్ డైలాగ్ చెప్పడంలో తనను మించిన మొనగాడే లేడు, తెలుగు ఇండస్ట్రీలో అసలు తనను ఢీకొట్టే హీరోనే లేడు అనే రేంజ్లో డైలాగ్స్ చెప్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని మరి ఏ రేంజ్లో చూపిస్తాడో అనేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తన ఫ్యాన్స్. మరి అదేవిధంగా మన రాజమౌళి తక్కువ తిన్నడా? అసలు యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ని చూపించిన విధానం అసలు మర్చిపోతామా? ఆ డైలాగ్స్ చెప్తుంటే థియేటర్లే మొత్తం దద్దరిల్ని అని చెప్పొచ్చు. మరి అటువంటి సీన్లను ఈ సినిమాలో ఎన్నో చూపించేటటువంటి అవకాశం ఉందా అనేసి కూడా ఫ్యాన్స్ అయితే తెగ మురిసిపోతున్నారు. అసలు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక విధంగా చెప్పాలంటే అప్పుడే బోనాల పండుగ తీసుకొచ్చిండా అనేటటువంటి వాతావరణం కూడా నెలకొన్నది. ఎంత ఆనందపడుతుర్రంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్సే కావచ్చు, ఆంధ్రాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్సే కావచ్చు, మొత్తం త్రూఅవుట్ ఇండియాలో వరల్డ్ వైడ్గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఒక పండగ వాతావరణం నెలకొన్నది. సరే, కొంతమంది వేరే ఫ్యాన్స్ కొంతమంది నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది కామన్. ఎందుకంటే ఏ హీరోకైనా మెచ్చుకోరు కదా. ప్రతి హీరోకి కూడా ఖచ్చితంగా నెగిటివ్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే ఒక వండర్ క్రియేట్ చేయడానికి, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, టాలీవుడ్ బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టడానికి మీ ముందుకు రాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అనేసి చాలామంది ఆనందపడుతున్నారు. ఈ యొక్క మన త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ పోస్టర్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.